అది నీకే తెలుసు నిలవవే వాళ్ళు కలువదాన వయారి హంస నడకదాన వయారి హంస నడకదాన ఏమన్నా మైక్లో పాడు మైక్లో మాట్లాడు అర్థమైందా ఏమన్నా ఎవరి ఆజ్ఞతో కోట లోపల నుంచి బయటికి వెళ్ళినావు నీ ఆజ్ఞతో నాకు పని ఏంటంటే నీ బోడి ఆజ్ఞ రాజా రాజశ్రీ పరమేశ్వర శ్రీ కార్యవర్తి మహారాజు గారు నమ్మిన బంటు శ్రీ కొత్తవాళ్ళ రామసింగ్ని ప్రస్తుతం ఈ అంత పురాణికంత రక్షణ అధికారి పుత్ర వీరుడు నువ్వు మాట్లాడుతున్నది వాడితో కాదు వీడితో చాలా పొడుగ్గా ఉందని ఇది అయితే ఇక మంది చెప్పమంటావా వినుకో శ్రీ 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 మహారాణి బాలనాగమ్మ దేవి గారి ఆంతరింగక సఖిని ఈ రాణి వాసనకంతటికి నాయకురాలి తెలుసా అబ్బో నీది కూడా చాలా పెద్దదే సరే కానీ ఇంతకీ నన్ను ఎందుకు ఆపే అదేం లేదు ఈ రోజు దిగులు తెగులుగా మెచ్చిపోతున్నావే మెచ్చికాని ఏమిటి జిల్ జిల్ జిగల్ మరి మెరిసిపోతున్నానా నిజంగానా ఏముంది ఈ రోజు మా అమ్మగారు శ్రీమంతం జరిగింది కదా అప్పుడు మేం కూడా శ్రీమంతులమే అబ్బో మాకు విచారలే ఇవి దుస్తులు అయినా మీరు ఆడవారు కనుక ఒక అర్థం ఎక్కువగానే ఉంటుంది పోనీ అమ్మగారు శ్రీమంతానికి 60 పనుల అరటిగెలలు మాచి చక్కెరకేడీలు వచ్చాయి కదా ఒక పండైనా ఆఖరికి ఆకు ఒక్క అయినా మా దాకా రానిచ్చారా పోనీ 70 పనుల కొబ్బరికాయలు వచ్చాయి ఒక చిప్ప అయినా మాకు ఇవ్వకూడదా ఏమిటి చిప్ప కావాలా చిప్ప ఇస్తాలే అనుకున్నా ఏమని ఇస్తామని ఏమిటది కొబ్బరి చిప్ప చూడు సంస్థానంలో కావలసిన ఉన్నాయి రేపు ఒకటి ఇస్తాలే ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి ఏముంది అమ్మగారిని ఉద్యానవనం నుంచి రాణివాసానికి చేర్చి తిన్నగా ఇంటికి వెళ్తున్నాను అయితే కాస్త ఆలస్యమైనా పర్వాలేదు ఎందుకేమిటి ఏం లేదు చూడు చూస్తున్నా మంచిలే మంచిలే ఏ మావా ఏది నీకు చాలా పొడుగ్గా ఉంది ఏం లేదు ఇప్పుడు మంచిలే చూస్తున్నా మంజరి ఏం బీగుతాడు రావట్లేదు అది అది పీకటానికి కూడా ఓపిక లేదు వాహి దగ్గర ఇదిగో బాగానే ఉంది అది ఏదో ఒకసారి బయటికి తీదండి అబ్బే అంతవరకే వస్తుంది ఎందుకో తెలుసా దానికి తుప్పు పట్టిపోయింది అది ఇక పనికి రాదు కోపు మాత్రం బానే ఉంది కోపు దానికి అది మాత్రం లేదు అదే పొదును చూసుకో సరే కానీ ఏంది ఇటో పంగ చూడు ఈ రెండు ఒకసాటికి వస్తే అది పని చేస్తుంది ఈ రెండు ఒకసారి లేవనుకో ఇంకా అంతే దానికంటే అంతే చూడు మంజరి ఈరోజు జిగులు తెగులుగా మెచ్చిపోతున్నావే జిల్ 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 జిగేల్ రాజా కొట్టేసానే ముద్దేమో మనసుకి పెట్టేసానే
చూడు ఎక్కడికేముంది అమ్మగారిని ఉద్యానవనం నుంచి రాణివాసానికి చేర్చి తేనగా ఇంటికి వెళ్తున్నాను. అలా అయితే కాస్త ఆలసైనా ఎందుకు? అదేం లేదు, ఈరోజు అమ్మగారు అయ్యగారు కట్టా పొందిన వాళ్ళు ప్రేమించుకున్నట్టే నా మాంసం 10 విధాలుగా పోయిందంటే నమ్ము. ఓయబ్బో, దానికి నన్నే చేయమంటా? లేకలే, అంతా నేనే చూసుకుంటా. అన్ని నువ్వే చూసుకుంటావా? చూడు, అన్ని నువ్వే చూసుకుంటావు. అంతా నేనే చూసుకుంటా. నాతో ఏం పని లేదు. అది పని చేస్తే నాతో పని ఉంటుంది, పని చేయట్లేదు, పని లేదు కదా. అదే ఎందుకు? మన ఇద్దరం ఆటలాడుకోవడానికా? చూడు మంచిది, చూస్తున్నా. నేను వాళ్ళంటే ఆడవాలి, ఆడమంటే పాడాలి. వేసుకో.
ఏమయ్యా ఆస్థాన కవులు, మీ ఘోర మీదే. మీరు వాయించుకోవడం, మీరు తొక్కుకోవడం తప్పితే యువతల మనిషి బాధ మాత్రం ఆలకించరు. ఎంతసేపు అయింది వచ్చి? అసలు ఎత్తుకున్నాడు ఈ మనిషి. ఎత్తుకున్నా అంటే ఒళ్ళు పులపలా అంటుంది. ఒళ్ళు పులపలా అంటుందా? పులపలా అంటుంది. ఏం ఉపయోగం? అది పని చేయనప్పుడు పులపలాడి సుఖం ఉంది. ఎత్తుతావా? అమ్మో ఎత్తుతాడట. ఎత్తమంటావా? నన్ను ఎత్తుకుంటావా? నీ కత్తి చూస్తే గుండెలో అయ్యా. అమ్మయ్యా కొద్దిగా పని చేస్తుంది. బాబుగారు ఏం పనితనం నేర్పావు? నువ్వేమైనా ట్రై చేస్తావా? నువ్వేమైనా ఎత్తుతావా?